హాయ్ నమస్తే. నేను డాక్టర్ గీతా రెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్, దాన్ని ఎట్లా అధిగమించాలి. సో మామూలుగా మనకి ఎక్కువ వినిపించే వర్డ్ ఈ మధ్యలో డైట్, ప్రాపర్ డైట్ ఇదంతా. ఇంకా మళ్ళీ అనేది అయ్యో తగ్గట్లేదు అని. ఫస్ట్ ఏదన్నా పని పూనుకుంటే, ఏదన్నా పని అనుకుంటే, సో వన్ షుడ్ నో ఎందుకు నేను డైట్ ఎందుకు చేయాలి, నేను లావ్ ఎందుకు తగ్గాలి. లావ్ తగ్గడం కేవలం కాస్మెటిక్కేనా? కాదు. కాస్మెటిక్ అసలే కేవలం అదొకటే కాదు, దానికంటే చాలా ఇంపార్టెంట్ది. ఒకసారి మన వెయిట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఇట్ అఫెక్ట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో దాని గురించి మనము ఫస్ట్ ఆ అవగాహన రావాలి. ఎందుకు డైట్ చేయాలి అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి. నేను ఎన్ని రోజులున్నా నేను ఆరోగ్యంగా ఉండాలి. నేను 60 ఏళ్ళున్నా ఆరోగ్యంగా ఉండాలా, 100 ఏళ్ళున్నా నా పనులు నేను చేసుకోగలగాలి అన్నది ప్రతి మనిషికి ఉన్న ఆశనేది. ఎందుకు మరి డాక్టర్స్ సరిగ్గా చెప్పట్లేదా? దాదాపు రోజు మా ఓపీడీలో చూస్తుంటే ప్రతి డాక్టర్ ఓపీస్లో డైట్ గురించి దాదాపు అందరూ చెప్తుంటారు. లావు తగ్గాలమ్మా, ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపు మెనోపాజ్ అయిపోయేదాకా. సో ఈవెన్ పోస్ట్ మెనోపాజల్ కొందరు లావుతోటి పీసీఓఎస్ రావడం, పాలిసిస్టిక్ ఓవరీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మోటిమల్ రావడం, హెయిర్ రావడం, ఇవన్నీ చిన్నపిల్లలకి. ఇంకా నెక్స్ట్ 20s 30sలో ఉన్న వాళ్ళు మాకు పిల్లలు అవ్వట్లేదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయని వాళ్ళు. ఇంకా తర్వాత కొందరు షుగర్ రావడం ప్రెగ్నెన్సీలో, ఆ తర్వాత తొందరగా షుగరు, బీపీలు రావడము, గుండె జబ్బులు రావడము, ఇవన్నీ. ఆ తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మళ్ళీ కొందరు క్యాన్సర్స్ రావడం. ఇవన్నిటికీ వెయిట్కి సంబంధం ఉంది. ఈ ప్రతిసారి ప్రతి ఒక్కరి ఓపీస్లో ఈ మాట మాట్లాడుతూనే ఉన్నారు డైట్ గురించి. పేషెంట్స్కి అర్థం అవ్వట్లేదా, డైట్ ఎట్లా చేయాలో అర్థం అవ్వట్లేదా? న్యూట్రిషనిస్టులు ఉంటున్నారు, డాక్టర్స్ ఉంటున్నారు, అందరం చెప్తున్నాము, కానీ ఇంకా రిజల్ట్ అయితే 10 మందికి చెప్తే దాదాపు ఒకరో ఇద్దరో కొంచెం ఫాలో అవుతున్నారు, అందులో ఒక్కరు మాత్రమే తగ్గుతున్నారు. మరి ఏంటి చెప్పినప్పుడు నాకు అయిన అనుభవంతో ఇవాళ నేను అంటే ఆలోచిస్తా ఉన్నా, ఎందుకు తగ్గట్లేదు, ఎందుకు ప్రాబ్లం అవుతుంది, పేషెంట్స్ ఎందుకు ఫాలో కాలేకపోతున్నారని. సో ఐ థాట్ ఐ విల్ డూ ఇది ఒక చిన్నపాటి ఎక్స్పెరిమెంట్ ఆర్ ప్రాక్టికల్గా చూపిద్దాము. ఎందుకు అంటే అది ఏది కూడా అంత ఈజీ కాదు, తగ్గడం అంత ఈజీ కాదు, అట్లా అని అంత కష్టము కాదు. ఎంసెట్ సీట్ ఎట్లయితే ఉంటుందో అది ఈజీ కాదు, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఆల్సో. మరి ఇప్పుడు డైట్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్? ఫస్ట్ దాని గురించి నాలెడ్జ్ ఎందుకు అన్నది మనకి ఇప్పుడు అర్థమైంది. ఎట్లా చేయాలా, ఎవరు హెల్ప్ తీసుకోవాలా? అయితే డాక్టర్స్, లేకపోతే న్యూట్రిషనిస్టులు, లేకపోతే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ఈ హెల్ప్ తీసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను నా ఓపీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 10 మందికి డైట్ గురించి చెప్తే అందులో కేవలం ఒక 4-5 చాలా శ్రద్ధగా వింటారు. అది ఎట్లా ఫాలో కావాలా, ఏ యాప్ కావాలా, ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ అడిగేది. అందులో ఇంకా ఫర్దర్ అడిగేది ఒక 2-3. మిగతా వాళ్ళకి ఎందుకు అంటే చాలా కష్టం అండి. ఎవరైనా లావున్న వాళ్ళని నువ్వు బక్కగా అని చెప్పడము, ఈవెన్ డాక్టర్స్ కూడా అది సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. మరీ కొందరు చిన్న పిల్లలు 20 years 30 years ఉంటారు, చాలా లావు ఉంటున్నారు. ఎవ్రీ ఇయర్ దే పుట్ ఆన్ వెయిట్. డెఫినెట్గా జబ్బులు విపరీతంగా పెరిగిపోతాయి. ఎప్పుడో 70s 80sలో వచ్చే జబ్బులు తొందరగా వస్తుంటాయి. సో నెక్స్ట్ డాక్టర్ని అడగండి, డాక్టర్ కాకపోతే న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకోండి అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఏంటిది, ఎందుకు. అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళు మీరు మంచి యాప్స్ ఉన్నాయి, దాంట్లో బోల్డ్ అంత నాలెడ్జ్ ఇస్తున్నారు. నేను ఫాలో అయ్యేదైతే FITTR అనేది ఒక యాప్ ఫాలో అయ్యి, నాకు కూడా యాక్చువల్లీ మెడిసిన్లో ఇంత చెప్పరు డైట్ గురించి, ప్రివెంటివ్ హెల్త్ గురించి అంత ఎక్కువ ఉండదు. ఆ యాప్లో చాలా బాగా చెప్పింది. యాక్చువల్లీ నాకు కూడా అర్థమైంది ఏంటంటే, నేను ఇంతమందికి చెప్తున్న రోజు మరి నాకు మాత్రం నేను కూడా ఇంటికి వచ్చేసరికి నాకు ఏదన్నా అన్హెల్దీ ఫుడ్ కనిపిస్తే ఫస్ట్ కన్ను అన్హెల్దీ ఫుడ్ మీదనే పడుతుంది. మరి దీనికి ఎట్లా చెప్పాలా పేషెంట్స్కి, నేనే ఇట్లున్నా, దెన్ వాట్ అబౌట్ పేషెంట్స్ అని అనిపించింది. సో అట్లాంటప్పుడు ఒక్కటి మనము గ్రోసరీ షాపింగ్కి వెళ్తాం. సో వీలైనంత వరకు గ్రోసరీ షాపింగ్ వీలైతే మనది మనం చేసుకోవడమే ఇట్స్ ఐడియల్.
దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ స్టార్టింగ్ యువర్ డైటింగ్ ప్రాపర్లీ. సో ఒక బ్యాగ్ తీసుకెళ్ళండి. ఒక బ్యాగ్ తీసుకెళ్ళి ఇంట్లోనే మీ అన్‌హెల్తీ చాయిసెస్, హెల్తీ చాయిసెస్ ఏది మంచిది, ఏది మంచిది కాదు తెలుసుకోండి. తెలుసుకొని మంచి ఫుడ్స్ ఏమైతే ఉన్నాయో, ఏవైతే కొనుక్కోవాలో లిస్ట్ చేసుకొని యూ విల్ ఎంటర్ ఇంటూ షాప్‌కి, మాల్‌కి వెళ్తారు. మాల్‌కి వెళ్ళినప్పుడు సపోజ్ అక్కడ న్యాచురల్‌గా మనం పుట్టుకతోటే మనందరికీ తెలుపు అంటే ఇష్టం కదా! కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే తెలుపు అంత మంచిది కాదు. తెల్లవాళ్ళు చాలా గొప్ప ఫీల్ అవుతారు కదా! మనం కూడా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కలర్. సో ఇది ఉంది, ఇది ఉంది. మనకు చిన్నప్పటి నుంచి కూడా మన అమ్మమ్మ వాళ్ళు ఇట్లాంటివి తిన్నారు కానీ మనకు నేర్పడం తర్వాత తర్వాత ఇది హెల్దీ అని చెప్పింది. కానీ కాదు. సో ఆల్వేస్ చూస్ బ్రౌన్ ఓవర్ వైట్. బ్రౌన్ రైస్కి వెళ్ళండి. హోల్ ఫుడ్స్ ఏమైనా దే ఆర్ రిచ్ ఇన్ మినరల్స్, రిచ్ ఇన్ వైటమిన్స్, రిచ్ ఇన్ ఫైబర్. మళ్ళీ తినంగానే తొందరగా నిండిపోయినట్టు ఉంటుంది, చాలా ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ హోల్ ఫుడ్స్ ఆర్ బెటర్. సో ఏ ఫుడ్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అన్నది ఇప్పుడు దాదాపు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. అందులో చూసి యూ కెన్ క్యాల్కులేట్. మీరు ఒక 100 grams బియ్యం ఉడకపెడితే అది 150 ఒక 50 grams ఉడకబెడితే అది 150 grams అంటే ఇంటూ 3 150 grams అవుతుంది. అండ్ ప్రతి కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఈ వెయింగ్ స్కేల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వెయింగ్ స్కేల్ మీద ఇనిషియల్గా మనకు రిజల్ట్ రావట్లేదు అంటేనన్నా మేల్కొని ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. సో నెక్స్ట్ ఇంకా హెల్దీ చాయిసెస్ ఏంటి? హోల్ ఫుడ్స్, మిల్లెట్స్ అంటున్నారు. మిల్లెట్స్లో కూడా ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ దీనికంటే ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్నెస్ సరిపోతుంది. ఈవెన్ కీన్వాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే గ్రీన్ టీ. నార్మల్ టీలో షుగర్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, డెఫినెట్గా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో గ్రీన్ టీ ఈజ్ బెటర్. ఇంకా హెల్దీ చాయిసెస్లో వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ అయితే కీరా తినొచ్చు, బీట్రూట్, క్యారెట్, ఈవెన్ స్పినాచ్, ఇవన్నీ సాలడ్స్ ఫ్రెష్గా తినొచ్చు. అండ్ ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చి ఎక్కువ బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ అన్ని కలర్ఫుల్ ఉంటాయి కదా, ఆ కలర్ వెజిటేబుల్స్ తింటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ వస్తుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ మీల్కి ముందు వెజిటేబుల్స్ అన్నీ కరెక్ట్గా తీసుకోండి. సో ఫ్రూట్స్ అన్నది ఒక మిస్కన్సెప్షన్. అంటే ఫ్రూట్స్ ఎంతన్నా తినొచ్చు. నేను అస్సలు అన్నం తినట్లే మేడం, రాత్రి ఫ్రూట్సే ఎక్కువ తింటున్నా. ఈవెన్ ఫ్రూట్స్ తినేటప్పుడు ఫ్రూట్స్ ఒక వెరీ మచ్ డిసెప్టివ్. నేను కూడా చేసినాను ఈ మిస్టేక్. సో ఈ ఫ్రూట్స్ ఏంటంటే ఫ్రూట్స్ ఆర్ హెల్దీ. ఇవి ఆరెంజెస్ ఉన్నాయి, గోవాస్ ఉన్నాయి, దానిమ్మకాయలు ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి, ఇదేంటి జాక్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, రేగిపళ్ళు చాలా మంచివి, గ్రేప్స్, కివీ ఫ్రూట్, ఇవి మళ్ళీ రేగిపళ్ళు, కివీ ఫ్రూట్, సపోటా, ఇవి స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, అవకాడో అన్నది ఉంది. సో ఇవన్నీ హెల్దీనే. హెల్దీ అని చెప్పి మనం ఎంత అంటే అంత తినొచ్చా అంటే ఓన్లీ క్యారెట్, కీరా, ఇట్లాంటివి, స్పినాచ్, ఇట్లాంటివి నువ్వు ఎంత తిన్నా పర్వాలేదు. మిగతావి ఫ్రూట్స్ దే ఆర్ గుడ్ ఇన్ వైటమిన్స్, వైటమిన్ సి, వైటమిన్ బి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువ తక్కువ తినరాదు. బికాస్ ఇందులో డైరెక్ట్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రక్టోజ్, సుక్రోజ్ అని షుగర్ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు వెళ్ళి ఫ్యాట్గా మారుతుంది. గ్లైకోజన్ సరిపడా అయిపోయాక అది ఫ్యాట్కి కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ లాగా అవుతుంది. అందుకని ఫ్రూట్స్ మంచివే, కానీ ఎప్పుడు తిన్నా 1 or 2 పీసెస్. ఒక అరటిపండు తింటున్నామంటే అలా హాఫ్ అరటిపండు అంతమందం ఆ పూట మనం కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించడం. సో ఇంకా బ్లూబెర్రీస్ మన దగ్గర దొరికేది కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా, నాకు కూడా అంత ఎక్కువ ఐడియా లేదు. కాకపోతే బ్లూబెర్రీస్ మన దగ్గర దొరకవు, బట్ దొరికినట్టయితే ఇవి అంటే ఇనఫ్ తినొచ్చు. ఎంత తిన్నా తక్కువ క్యాలరీసే ఉంది. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇది పపాయ కూడా మంచిదే. ఎనీ ఫ్రూట్, ఎనీ ఫుడ్ విచ్ ఇస్ స్వీట్గా ఉంది, అబ్బా ఎంత స్వీట్గా ఉంది, చాలా మంచిగా ఉంది ఫ్రూట్ అంటే ఈ మధ్యలో కొంచెం అట్లా కూడా భయం అవుతుంది, అమ్మ టూ మచ్ షుగర్ ఉంది అని.
సో ఎనీథింగ్ విచ్ ఈజ్ స్వీట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. నెక్స్ట్ వచ్చి స్వీట్స్. ఈ స్నాక్స్ అన్నీ కార, మొన్న పండగ కదా, సకినాలు, చేగోడీలు, మన ఇండియన్ స్నాక్స్. మనకి ఇప్పుడు అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. ఇండియన్ స్నాక్స్ నిమిషంలో, అంతకుముందు మన అమ్మమ్మలు చేస్తే తప్ప ఇంట్లో ఇండియన్ స్నాక్స్ లేదు. ఇప్పుడు అట్లా లేదు, మంచిగా ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఇన్ ఎ వే గుడ్ అండ్ ఇన్ ఎ వే బ్యాడ్. ఏది కూడా మనం కరెక్ట్గా వాడుకుంటే గుడ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటికి రాగానే ఇది కనిపించినా కానీ ఫస్ట్, బికాస్ దే ఆర్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఉంటుంది, న్యాచురల్గా ఆ టేస్ట్ ఎక్కువ చిన్నప్పటి నుంచి అలవాటై మనము దీని వైపే వెళ్తుంది, మన కన్ను దీని మీద వెళ్తుంది. ఇది తిన్నాక ఫుల్ అయినాక అప్పుడు వెజిటబుల్స్ కూడా తిన్నాము, అప్పుడు తిన్నా అంత ఉపయోగం లేదు. మరి ఇంకా చేయాల్సింది ఏంటి? గ్రోసరీకి వెళ్ళి ఫస్ట్ ట్రై టు రీడ్ లేబుల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం గ్రోసరీ షాప్కి ఏం కావాలన్నది అనుకోవాలా, మనకు కావాల్సిన ఫుడ్ తీసుకోవాలా. కావాల్సిన ఫుడ్లో డార్క్ చాక్లెట్ మంచిది అంటారు కదా, డార్క్ చాక్లెట్ ఈజ్ వెరీ గుడ్. కానీ అంటే ఎంతో కొంత మనకు స్వీట్ తినాలని అనిపిస్తుంది కదా, సో అట్లీస్ట్ ట్రై టు ఈట్ ఎ బిట్ ఆఫ్ డార్క్ చాక్లెట్. ఇది మొత్తం 537 క్యాలరీస్. మనం ఇంతే క్యాలరీస్ తోటి అన్నం తింటే ఎక్కువసేపు ఆగుతుంది మనకి. ఈ డార్క్ చాక్లెట్ హెల్దీ కదా అని అన్నం తిని ఇది తింటే డెఫినెట్గా ఈ క్యాలరీస్ ఎంత చిన్న పీస్ తిన్నా 100 to 200 క్యాలరీస్ వస్తుంది దీంతో. సో ఏది తిన్నా కానీ ఆచితూచి తినాలి. అండ్ 5 స్టార్ ఏది కొనుక్కున్నా, గ్రోసరీ షోరూంలో ఏది కొనుక్కున్నా కానీ ట్రై టు రీడ్ ద లేబుల్స్. అండ్ ప్రతిసారి 100 గ్రామ్స్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బ్స్ ఉంది, ఎంత షుగర్ ఉంది, అడిటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రిజర్వేటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసి కొంటుంటే మనకు ఇనిషియల్లీ మేబీ కొంచెం కష్టం అవ్వచ్చు, ఒక 2-3 మంత్స్. ఆ తర్వాత అలవాటు అయిపోతుంది మనకు చదవడం కూడా. నాకు కూడా ఇనిషియల్ కష్టం అనిపించింది, తర్వాత అర్థమైంది. అండ్ ఇది ప్రోటీన్ బార్ ఈజ్ 550 క్యాలరీస్. ఇది వెరీ గుడ్. 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, కానీ 550 గ్రామ్స్ ఆఫ్ అంటే ఇంత 550 క్యాలరీస్ పడుతుంది. సో ఆ పూట నువ్వు ఏం నోట్లో మళ్ళీ ఇంకేం వేయట్లేదు అదర్ దాన్ హెల్దీ ఫుడ్ అంటే తప్ప, ఈ క్యాలరీ అంటే అది హోల్ లంచ్ లాగా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి నట్స్ ఆర్ ఇంపార్టెంట్ అని అందరు డాక్టర్స్, న్యూట్రిషనిస్టులు అందరు చెప్తారు. అండ్ సీడ్స్, వాటర్మెలన్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ దే ఆర్ హెల్దీ బట్ డోంట్ ఫర్గెట్ దట్ దే ఆర్ వెరీ మచ్ డెన్స్ ఇన్ క్యాలరీస్. నువ్వు అంటే తింటే జస్ట్ అ బిట్ బికాస్ టు మెయింటైన్ యువర్ హెల్త్. నీకు అన్నీ కావాలా, మెగ్నీషియం కావాలా, ఫైబర్ కావాలా, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలా, అందుకనే తినాలి కానీ ఎక్కువ ఎట్లా పడితే అట్లా తినేది కాదు. కొంచెం చూసుకోండి, మీ స్మార్ట్ ఫోన్ వాడుకోండి, మీ వెయింగ్ మెషిన్ వాడుకోండి అండ్ ఫైండ్ అవుట్ ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి నేను తినే దాంట్లో, నేను ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలని నెక్స్ట్ మీల్లో అన్నది చూసి తినండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆర్గానిక్ మెంతి. అంటే వీలైన వాళ్ళు తొట్లో ఉన్న, పైన కిందున్న తప్పకుండా మీ మాత్రం కొద్ది ప్లేస్ ఉన్నా కానీ ఈ గ్రీన్ వెజిటబుల్స్ ఏవైతే లీఫీ వెజిటబుల్స్ ఉంటాయో, పాలకూర, ఆకుకూరలు, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, వీటికి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు కాబట్టి ఈవెన్ గ్రీన్ చిల్లీ ఇట్లాంటివి మీ ఇళ్ళల్లో పెంచుకుంటే బెటరు. సో మేము ఆ మధ్యలో చాలా చేసేది కానీ కోతులు వచ్చి తినేసేవి. సో ఈ మధ్యలో తగ్గినాయి. సో ఇది ఫ్రెష్గా గ్రోన్ మెంతి. సో ట్రై టు అంటే అండర్స్టాండ్ వాట్ ఈస్ డైట్, ఎందుకు తక్కువ కావాలా ఏంటి, ఇవన్నీ మీరు ఇవాల్యుయేట్ చేసుకొని ఇదొక చిన్న అవేకనింగ్ మీకు నాకు కూడా. మెయిన్ థింగ్ ఈజ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఫైనల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే, మీకు ఏం కావాలా, హెల్దీ చాయిసెస్, అన్హెల్దీ చాయిసెస్ చూసుకోండి. అన్హెల్దీ చాయిసెస్ దూరం పెట్టాలంటే అంత ఈజీ కాదు. ఎందుకు ఫెయిల్ అవుతుంటామంటే, అన్హెల్దీ ఫుడ్ అంతా మనకు అవైలబుల్ ఉంటుంది, అది అవైలబుల్ పెట్టుకోకండి ఇంట్లో. అసలు ఓన్లీ టేబుల్ మీద అక్కడిక్కడ అవైలబుల్ అంటే ఓన్లీ క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, జుకినీ ఇట్లాంటివి మాత్రమే పెట్టుకోండి తినడానికి. ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. అట్లీస్ట్ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు డైట్ ఫర్ యువర్ హెల్త్.
ఇంకోటి ట్రై టు రీడ్ ఎవ్రీ లేబుల్. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఇందులో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత క్యాలరీస్ ఉంది, ఎంత కార్బ్స్ ఉన్నాయి, ఎంత షుగర్ ఉంది, ఏ షుగర్ ఉంది, ఏ అడిటివ్ ఉంది, ఇట్లాంటివన్నీ చూసి ట్రై టు ఫాలో ద డైట్ ప్రాపర్లీ. ఇది మనం అందరం హెల్దీగా ఉండడానికి, మనం ఎన్ని ఏళ్ళున్నా మన ఎక్స్పీరియన్స్ తోటి మన నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా ఇవ్వాలన్నా, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలన్నా, ఐ ఫీల్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ డ్యూటీ టు డూ ఆల్ దిస్. So wish you all stay healthy and longer. Thank you.